ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. అక్టోబర్ మంత్ అయితే వచ్చేసింది. మరి కొత్త మొబైల్స్ కూడా వస్తాయి కదా. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మొబైల్స్ కొనకుండా వెయిట్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ మంత్ లో వచ్చే మొబైల్స్ ఏమైనా నచ్చుతాయేమో. అండ్ మెయిన్ ఈ అక్టోబర్ మంత్ లో స్నాప్డ్రాగన్స్ మోస్ట్ పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే లాంచ్ కాబోతుంది. అదే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ అయితే యాపిల్ A18 అండ్ A18 Pro బయోనిక్ చిప్ సెట్స్ తో పోటీ పడబోతుంది. చాలా AI ఫీచర్స్ కూడా ఈ చిప్ సెట్ లో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ కోసం అయితే మొబైల్ బ్రాండ్స్ అయితే లైన్ కడుతున్నాయి. మరి ఈ చిప్ సెట్ తో ఏ మొబైల్ బ్రాండ్స్ ఫస్ట్ మొబైల్స్ లాంచ్ చేయబోతున్నాయని తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఫస్ట్ మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా నుంచి లావా అగ్ని 3 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి 6.7 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉండబోతుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. అక్టోబర్ 4th అయితే ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. సామ్సంగ్ బ్రాండ్ నుంచి ద మోస్ట్ ఫేమస్ అండ్ అవైటెడ్ సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ గ్లోబల్ ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది, బట్ ఇండియాలో ఈ మంత్ లాంచ్ కాబోతుంది. అదే సామ్సంగ్ S24 FE మొబైల్. ఆల్రెడీ ప్రైస్ కూడా రివీల్ అయిపోయింది. ఒకసారి సామ్సంగ్ వెబ్సైట్ లో అయితే చెక్ చేయండి. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 2400E ప్రొసెసర్ తో వస్తుంది. అండర్ క్లాక్డ్ వర్షన్ ఇది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మోటో బ్రాండ్ నుంచి మోటో G75 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో వచ్చేసి 6.8 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రొసెసర్ తో అయితే రాబోతుంది. సోనీ LYT 600 కెమెరా లెన్స్ అయితే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అండర్ 50,000 రూపీస్ కి అయితే లాంచ్ అవుతుంది అని రూమర్స్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి 6.9 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే ఉండబోతుంది అండ్ దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు 3.64 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రొసెసర్ తో వస్తుంది. 4720 mAh బ్యాటరీ విత్ 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. రెడ్మీ నోట్ 14 సిరీస్ కూడా ఈ మంత్ చైనాలో లాంచ్ కాబోతున్నాయి. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. 6.7 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో అయితే వస్తుంది. రూమర్స్ ప్రకారం హయ్యర్ మోడల్స్ లో IP69 రేటింగ్ అండ్ లోయర్ మోడల్స్ లో IP68 రేటింగ్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. 5500 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ మొబైల్. అదే టెక్నో బ్రాండ్ నుంచి ఫ్యాంటమ్ V Fold 2 మొబైల్. 7.85 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది అండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్ 6.42 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ 32 MP ప్లస్ 32 MP సెల్ఫీ క్యామ్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. 5750 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వివో బ్రాండ్ నుంచి వివో X200 సిరీస్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇదైతే కెమెరా సెంట్రిక్ మొబైల్. ది బెస్ట్ కెమెరా అవుట్పుట్ అయితే వస్తుంది. 6.4 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో అయితే లాంచ్ కాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC తో అయితే వస్తుంది. ఇదైతే చాలా పవర్ఫుల్ ప్రొసెసర్. స్నాప్డ్రాగన్ కొత్త ప్రొసెసర్ లాంచ్ చేస్తున్నప్పుడు మీడియాటెక్ తగ్గుతుందా చెప్పండి? 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. IP68 రేటింగ్ ఉండబోతుంది. 5600 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్స్ అన్ని కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ తో అయితే లాంచ్ కాబోతున్నాయి. అందులో ఫస్ట్ Xiaomi 15 సిరీస్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ లాంచ్ ఈవెంట్ లోనే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దీనిలో వచ్చేసి 6.36 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. IP68 రేటింగ్ ఉండబోతుంది. 4800 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ అదే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ తో iQOO 13 లాంచ్ కాబోతుంది. iQOO 12 అయితే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్స్ లో ది బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్తాను.
ఈసారి ఐక్యూ 13 అవుతుందో లేదో చూడాలి మరి. దీనిలో వచ్చేసి 6.78 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. అండ్ ఈ మంత్ లాంచ్ కాబోతున్న లాస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13 మొబైల్. ఈ మొబైల్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే వస్తుంది. దీనిలో వచ్చేసి 6.82 ఇంచ్ LTPO డిస్ప్లే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే వస్తుంది. అప్ టు 24 GB ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్ వేరియంట్స్ లో అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. 5600 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ మంత్ లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ అన్ని కూడా. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ సేల్ లో ఏమైనా మొబైల్స్ కొన్నారా, లేకపోతే ఇప్పుడు లాంచ్ అయ్యే మొబైల్స్ కొంటారా అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.